ఒక రోజట ఒక భార్యని ఒక తాగుబోతు భర్త రోడ్డు మీద కొడుతున్నాడట. గట్టి కొడుతున్నాడు, జుట్టు పట్టుకుని మరీ కొడుతున్నాడు. వామోయ్ బాబోయ్ కాపాడండి బాబోయ్ రక్షించండి బాబోయ్ అంటుంది. ఒక బండి మీద పోతున్నాడు సడన్ గా చూసి కాపాడండి రక్షించండి అన్నాడు. ఈయన్నే పిలుస్తోంది అన్నట్టుగా ఫీల్ అయిపోయి బండి స్టాండ్ వేసిపోయాడు దగ్గరికి. ఆ తాగుబోతోడిని కాలర పట్టుకున్నాడు. ఆ చెంప మీద ఈ చెంప మీద 4 కొట్టి, సిగ్గులేదురా నీకు, తాగి ఆడ మనిషిని కొడతావా అన్నాడు. అనగానే సడన్ గా కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది ఇతనికి. తిరిగి చూస్తే ఇతని చెంప పగిలింది. కొట్టింది ఎవరనుకుంటే అతని భార్యే కొట్టింది. వారిని నన్ను ఎందుకు కొడుతున్నావు అమ్మా, నిన్ను కొడుతున్నాడని కదా నేను వచ్చాను అంటే అప్పుడు ఆమె అంటుందంట, నా మొగుడు నన్ను కొడతాడు చంపుతాడు, నువ్వు ఎవడరా మధ్యలో, మా ఆయన్ని కొట్టనీకి అందంట. అప్పుడు అనుకున్నాడు, చీ నా మొహం మీద కాకిరెట్టయ్యా పానికి మాయలు బతుకు, అక్కర్లేని దానికి నేను వచ్చాను చూడు, నాకు జరగాల్సింది ఎలాగా అని తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పరిగెత్తి పట్టుకుని వాడితో సమానుడు అన్నట్టుగా అది గుర్తు చేసుకొని ఇంకెప్పుడు ఇలాంటి మంద కానీ పంచాయతీలో ఏలు పెట్టకూడదని చక్క బండి తీసుకుని పోయాడట. ఎవరి భర్త వాళ్ళ గొప్ప అంతేనా? ఆడు తాగుబోతుడైనా సరే తిరిగిపోతాడైనా సరే నా మొగుడు నాకే సొంతం అంటారా? ఈ అన్ని విషయాలు అలాగే ఉంటాయి. నాది అని నేను ఒకసారి ఫిక్స్ అయిపోయాను అనుకోండి, అది నాకు ఎలా కనబడుతుంది? గొప్పగానే కనబడుతుంది.